తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నీటి దేవుని వాగ్దానము 1వ దినవృత్తాంతములు గ్రంథము 19వ అధ్యాయము 12 మరియు 13వ వచనాలు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగియుండుము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలీయులకు నిత్యశత్రువులైన అమ్మోనీయులతో యుద్ధము చేయబోతున్న యోవాబు తన సహోదరుడైన అబీషైని ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం జరిగింది. దేవుడు నీకు సహాయము చెయ్యాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవలెను, బహుధైర్యముగా ఉండవలెను, దృఢమైన ధైర్యము కలిగి ఉండవలెను, మనోధైర్యము కలిగి ఉండవలెను, భయపడని దిగులుపడని ధైర్యము కలిగి ఉండవలెను, భక్తి పుట్టించు ధైర్యము కలిగి ఉండవలెను. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల సైనికులు ధైర్యము కలిగి దేవునియందు విశ్వాసముంచి సహాయం పొందారు. నేడు